హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఫస్ట్ కనుక వీడియో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ బటన్ టచ్ చేయండి. అప్పుడు నేను పెట్టే వీడియోస్ ఎవరికన్నా మంది మీ ఫోన్స్కి అయితే వస్తాయన్నమాట. సో ఇప్పుడున్న జనరేషన్లో ఎక్కువగా అబ్బాయిలు అమ్మాయిలంతా కూడా భక్షోజాలు మోజులో పడి తిరుగుతూ ఉంటారండి. దానివల్లనే ఎక్కువ కాస్మెటిక్ సర్జరీల పేరుతో ఎక్కువగా మనీ దోపిడీ అయితే జరుగుతూ ఉంటుంది. అంటే చిన్నగా ఉన్న వాళ్ళు పెద్ద సైజు పెంచుకోవాలని కానీ, అసలు భక్షోజాలే లేని వాళ్ళు సైజు ఉంటేనే బాగుంటాం చూడడానికి అని చెప్పి చాలా వరకు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అది నిజమే అండి. ఎందుకంటే అమ్మాయి స్ట్రక్చర్ అనేది బాగుంటేనే ఏ అబ్బాయి అయినా కూడా అట్రాక్ట్ అవుతూ ఉంటారు కదా. అయితే మనము ఒక కోతులు చూసినప్పుడు ఈజీగా ఇది అబ్బాయా, అమ్మాయా, ఆడకోత, మగ కోత అనేది కనిపెట్టడం కష్టం. బట్ అమ్మాయిలని, అబ్బాయిలని చూడగానే ఈజీగా కనిపెట్టేస్తూ ఉంటాం. ఎలా అంటే వాళ్ళ బ్రెస్ట్‌ని బట్టి. ఇప్పుడు అబ్బాయిలు గానీ, అమ్మాయిలు గానీ తేడా లేకుండా జీన్సులు, టాప్స్ వేసుకుంటూ ఉన్నారు కదా! టీ షర్ట్స్ కానీ ఇలాంటివి. అప్పుడు ఎలా గుర్తుపడతాం వాళ్ళంటే వాళ్ళ బ్రెస్ట్‌ని బట్టి, వాళ్ళ బ్రెస్ట్ సైజుని బట్టి వీళ్ళు అబ్బాయి, అమ్మాయిని గుర్తుపడుతూ ఉంటాం. అయితే చెస్ట్ అనేది అమ్మాయి బాడీలో చాలా ఇంపార్టెంట్ అయినటువంటి పార్ట్. ఆ చెస్ట్ మధ్య ఉన్నటువంటి ఆ లైన్ అనేది ఈజీగా అబ్బాయి బ్యాక్ వైపు ఉన్నటువంటి లైనా లేదా ఫ్రంట్ వైపు ఉన్నటువంటి లైనా అనేది ఐడెంటిఫై ఏ మగవాడు కూడా చేయలేదనేది కొన్ని రకాల ఆ సర్వేలు అయితే తేలడం జరిగింది. ఎందుకంటే బ్యాక్ ఫ్రంట్ వచ్చేటువంటి ఆ లైన్ అనేది, ఆ గ్యాప్ అనేది, సంద్ అనేది ఒకే విధంగా ఉంటుంది. బట్ చూసే విధానమే డిఫరెంట్‌గా ఉంటుందనేది చాలా వరకు నిజమండి ఇదైతే. ముందు కాలంలో చూసినట్టయితే గనుక ఎక్కువగా భక్షోజాలనే లైక్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు అబ్బాయిలు ఏంటంటే బ్యాక్ కూడా అమ్మాయికి బాగుండాలి, బ్యాక్ సైజ్ బాగుండాలి అనుకుంటూ ఉంటారు. ఈ బ్యాక్ సైజ్ విపరీతంగా పెరిగిపోవడానికి కారణాలు ఏంటి అంటే ఎక్కువగా తినేసి ఒకే చోట కూర్చొని ఉండడం వల్ల కావచ్చు, లేకపోతే ప్రెగ్నెన్సీ టైంలో విపరీతమైన బరువులు మోయడం వల్ల కావచ్చు, ఇలా రకరకాల కారణాలు అయితే ఉంటూ ఉంటాయి. బట్ ఏదేమైనప్పటికీ సరే ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండూ కూడా బాగుంటేనే ఎక్కువగా అబ్బాయిలు లైక్ చేస్తూ ఉంటారనేది నిజమే. ఎందుకు అబద్ధం అండి? ఓపెన్‌గా మీ మనసులో ఉన్నది కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఎంతమందికి ఇలా లేకపోతే ఇష్టపడుతూ ఉంటారండి? ఎంతోమంది కళ్ళతో చూసాను నేనైతే. అమ్మాయి స్ట్రక్చర్ బాలేదనో, అసలు తనకి చెస్టే లేదనో, బ్యాక్ అసలు మరీ సన్నగా ఉంది చూడ్డానికి బాలేదని ఇంకొక రిలేషన్‌లో పెట్టుకునే వాళ్ళని గానీ చాలామందిని అయితే మనం చూస్తూనే ఉంటాము. సో ఇంకొక టాప్ సీక్రెట్ ఏంటంటే గనుక ఆది మానవుల కాలంలో నుంచి ఇప్పటి వరకు కూడా ఏంటంటే ఎక్కువగా బ్యాక్ సైడ్ చేయడం అనేది చాలా వరకు కామన్ అయిపోతూ ఉంది. బట్ అమ్మాయిలు దానికి ఒప్పుకోరు. ఎందుకంటే అది జనరల్ కామన్ అనేది అబ్బాయి చెప్పకుండా అలా చేయాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలి అంటే అడుగుతూ ఉన్నారనమాట నోటి ద్వారా. అలా అడగడం వల్ల అసలు ఇదేదో కొత్తగా ఉంది, లేదు వద్దులే అన్నట్టుగా భయపడిపోతూ ఉంటారు. ఆదిమానవ కాలంలో వాళ్ళు ఎలా నిలబడేవాళ్ళనేది కూడా మనకు తెలుసు. ఎలా అంటే ఒక డాగ్స్ ఎలా అయితే ఇంటర్ కోర్స్‌లో పాల్గొంటూ ఉంటాయో, అప్పటి కాలంలో కూడా అలానే చేసుకుంటూ ఉండేవాళ్ళంట. ఎందుకంటే వాళ్ళు నడవడమే చేత కాకుండా ఎక్కువగా వంగిపోయి బెండై నడుస్తూ ఉండేవాళ్ళు. మనం చాలా వరకు బుక్స్‌లో చదువుకుంటూనే ఉన్నాం. అలాంటప్పుడు కూడా వాళ్ళేంటంటే ఇంటర్ కోర్స్ సెక్సువల్‌గా ఉండాలంటే గనుక ఖచ్చితంగా ఇలా డాగీ స్టైల్‌లోనే చేసుకుంటూ వస్తూ ఉండేది. ఇది సర్వసాధారణమైనటువంటి ఒక యాంగిల్. బట్ అమ్మాయిలకేంటంటే ఇప్పుడున్న జనరేషన్‌లో భయపడుతూ ఉంటారు. ఆ యాంగిల్ అంటే ఎక్కువగా ఫీల్ అవుతూ ఉంటారు, వద్దంటూ ఉంటారు. కానీ ఎక్కువగా రొమాంటిక్ వేలోకి తీసుకెళ్ళి వాళ్ళకి కూడా ఇంటర్ కోర్స్ పైన ఇంట్రెస్ట్ చూపిచ్చి ప్రొసీడ్ అవ్వాలి గానీ డైరెక్ట్‌గా వెనక నుంచి చేయాలంటే ఈ అమ్మాయి ఒప్పుకోదు. దానికొక పద్ధతిగా, ఒక స్ట్రక్చర్‌తో వెళ్తే గనుక ఖచ్చితంగా ఒప్పుకుంటుందనమాట. ఇలా అమ్మాయి ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండూ కూడా శృంగారంలో చాలా మంచి పాత్ర అయితే పోషిస్తాయండి. అలాగే ఎక్కువగా ఆకర్షిస్తాయన్నమాట అబ్బాయిని. సో, మీకు తెలియని టాప్ సీక్రెట్ ఏంటంటే అబ్బాయిని ఎక్కువగా ఆ బ్రష్‌ని ఏ విధంగా టచ్ చేసి సాటిస్ఫై పొందుతారు, ఎక్కువగా మూడనేది తెచ్చుకుంటారు. అలాగే అమ్మాయిలు కూడా వాటిని టచ్ చేస్తూ కొద్దిమంది చెప్తున్నా. టచ్ చేస్తే ఎక్కువగా సాటిస్ఫై అవ్వడం కానీ, ఎక్కువగా ఫీలింగ్స్ తెచ్చుకోవడం కానీ, తృప్తి చెందడం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటుందనమాట. ఆనాటి కాలం నుంచి ఈనాటి కాలం వరకు కూడా అమ్మాయి బాడీలో ఉన్నటువంటి ఆ పార్ట్స్‌కి అంత ఇంపార్టెన్స్ అయితే ఉందనమాట. ఇది వీడియో అయితే నచ్చితే గనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. టేక్ కేర్. బాయ్.